హాయ్ అండి. ఈరోజు ఒక చిన్న మాట. ఇది వాస్తవంగా నాకు తెలిసిన వాళ్ళకి జరిగిన చిన్న కథ అనమాట. ఏంటంటే ఆహ్, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ కుటుంబం కూడా చాలా పెద్దది. అయితే వీళ్ళ హస్బెండ్ ఏంటంటే మార్నింగ్ అయ్యేసరికి చాలా నీట్‌గా డ్రెసప్ చేసేసుకొని ఒక బుల్లెట్ బండేసుకొని బయటకి వెళ్ళిపోవడం, పెద్ద మనిషిలాగా అందరిలోనే తిరగడం ఇలా ఉంటది. కాకపోతే ఇంట్లో ఉండేసరికి పెద్ద కుటుంబం అని చెప్పాను కదండీ! వాళ్ళకేంటంటే పిల్లలు చిన్నవాళ్ళవడంతో ఎవరికీ ఇంకా బాధ్యతలు లేకపోవడంతోటి ఏంటంటే ఇల్లంతా గడపవలసింది ఈయనే. కానీ ఈయనేమో ఇలాగా మార్నింగ్ అంతా బయటికెళ్ళిపోవడం, ఏదైనా ఒకవేళ అవసరమైతే గనక బయట నుంచి తీసుకొచ్చేయడం, అప్పులు చేసేయడం ఇలాగే అయిపోయింది. ఆఖరికి బాధ్యతంతా కూడా వైఫ్ మీద పడిందండి. ఆవిడ బయటికెళ్ళి ఏదైనా జాబ్ చేస్తానంటే కూడా, "అబ్బబ్బే! కుదరదు. నువ్వు బయటికెళ్తే ఎలాగా? పలానా వ్యక్తి భార్య బయటికెళ్ళి వర్క్ చేస్తుందనంటే నా పరువేమైపోవాలని" చెప్పేసి ఇలా కబుర్లు చెప్పారు. వాళ్ళకున్న హౌసు, పొలాలు ఇలా కూడా ఈయన చేతకందనం వల్ల అమ్మేసుకోవడం ఇలా కూడా జరిగినియండి. అసలా మన కుటుంబ పెద్దగా మనము మన కుటుంబానికి ఏమీ చేయలేనప్పుడు ఇంక బయట పెద్ద మనిషిగా తిరిగి ఏం ప్రయోజనం అండి? ముందు కుటుంబాన్నే కదా చూసుకోవాలి. రేపొద్దుట మన పిల్లలు కూడా మనలానే కదా తయారవుతారు. ఇది చాలామంది అబ్జర్వ్ చేసుకోరు. ఆహ్, ఇది రియల్‌గా నా కళ్ళెదురుగా జరిగిన దాన్ని బట్టే నేను మాట్లాడానండి. ఒకవేళ ఎవరినైనా నొప్పించాను అనుకుంటే మాత్రం దానికి నేనేం చేయలేను. హ్మ్. కాబట్టి ఒకవేళ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.